హల్లెలూయా. నేను విజ్ఞాన సుందరి వాయిస్ ఆఫ్ జస్టిస్ అండి. లూకా సువార్త 2వ అధ్యాయం చూసినట్లయితే అండి, యెరూషలేమునందు సిమియోన్ అనే ఒక మనుషుడు ఉంటాడండి. సిమియోను అతడు నీతిమంతుడంట, భక్తిపరుడంటండి. ఇజ్రాయేలుని ఎవరు రక్షిస్తారు, వారి ఆదరణ కొరకు మరి మరి ఎదురు చూస్తున్నాడంట. ఎవరు వస్తారు అని ఎదురు చూస్తున్నాడంట. అప్పుడు పరిశుద్ధాత్మ అతని మీదుగా ఉండెను. ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని పరిశుద్ధాత్మ ద్వారా బయటపడింది. నువ్వు చనిపోవు, నువ్వు ఇజ్రాయేలు యొక్క విమోచకుడిని చూసిన తర్వాత నువ్వు చనిపోవని పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకి తెలియపరచబడిందండి. అప్పుడు 33 అంటాడు, నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయనను గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడరి. యోసేపు మరియమ్మ గారు ఏంటి సిమియోను ప్రవక్త ఇలా మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యపడ్డది. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలో బయలుపడినట్లు ఇజ్రాయేలులు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును కట్టుటకును వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు అని ప్రభువును గురించి చెప్తాడండి. మరియమ్మ గారిని కూర్చి, అమ్మా నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకొని పోద్దమ్మా అంటే శిలువ మరణం పొందుతాడని దాని అర్థమండి. మరీతో చెప్పెను. మరి అక్కడే అన్నా అని ఒక ప్రవక్తి ఉన్నదండి. సమూయేలు గోత్రికురాలైన పనూయేలు కుమార్తె అయిన అన్నా ఉంటుంది. 7 ఏళ్ల పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు ఉపవాసం ఉండి మరి దేవాలయంలో విడువక ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ ప్రభువును గురించి కొనియాడుతుందండి, ప్రభువును గురించి ప్రకటిస్తుందండి, ప్రభువును గురించి చెప్తుందండి. మరి మనం ఎవరికైనా చెప్తున్నామండి మన ప్రభు గురించి, మన యేసయ్య గురించి. ఈమె చూడండి, అన్నా అనే ప్రవక్తి మరి విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాటలాడుచుండెను. కాబట్టి నజరేతు తమ ఊరికి తిరిగి మరి తర్వాత ప్రభు తల్లిదండ్రులు వెళ్ళిపోతారండి. చూడండి, అన్నా అనే ప్రవక్తని విధవరాలుగా ఉండి దేవాలయంలో 84 సంవత్సరములు ఆమె మరి ఉండి ఉపవాసం చేసుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ యేసు ప్రభువుని గురించి అందరికి ప్రకటించుకుంటూ ఆమె మాట్లాడుకుంటూ ఉన్నదండి. ఈమె ప్రవక్తిని, అన్నా అనే ప్రవక్తిని ఈమె. మనము కూడా స్త్రీలం కదండి, మనము కూడా ప్రభువుని ప్రకటించాలి, యేసయ్యను ప్రకటించాలి. ప్రభు మనకెంతో జ్ఞానం ఇచ్చారు. మనము కూడా అందరూ మరి ప్రభు ఎలా దీవిస్తారో మనల్ని ఇంకా బహుగా దీవిస్తారు. మనల్ని, మన బిడ్డల్ని దీవించుతారు ప్రభు. అది నమ్మకం ఉంచుకొని మరి దేవుని గురించి ప్రకటించడం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.